ప్రపంచంలో అధర్మం పాపం పెరిగినప్పుడు ధర్మస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు భూమి మీద శ్రీకృష్ణుడిగా అవతరించినందుకే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ద్వాపర యుగంలో కంసుని అరాచకాలు ఈ భూమి మీద పెచ్చుమీరిపోయినప్పుడు అతని నుంచి భక్తులను విముక్తి చేయడానికి ఆ శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో 8వ సంతానంగా మధురలోని చెరసాలలో జన్మించాడు. ఈ జన్మాష్టమి రోజు ఆ శ్రీకృష్ణుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించాలి భక్తులు. శ్రీకృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా పిలుచుకుంటారు. ఇది శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో 8వ అవతారం. హిందూ మతంలో ముఖ్యమైన పండుగగా దీనిని పరిగణిస్తారు. మన దేశంలోని హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో కన్నయ్య భక్తులు వైభవంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి రోజున ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు వైభవంగా వేడుకగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని భక్తులు ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తారు. ఈ రోజున భక్తులు ఆ శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. జన్మాష్టమి రోజున కూడా జయంతి యోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితుల్లో జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండడం ద్వారా శాశ్వతమైన పుణ్యాన్ని కూడా పొందవచ్చు. ఆ శ్రీకృష్ణుడి శరణాగతిని కోరిన వారు మృత్యులోకంలో స్వర్గపు వంటి సుఖములను పొందుతారని భక్తుల నమ్మకం. అటువంటి పరిస్థితులలో ఏది కోరుకున్నా నెరవేర్చే ఆ శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీకృష్ణాష్టమి రోజు భక్తులు ఏ విధంగా ఉపవాసాన్ని ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం కృష్ణాష్టమి శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 3:39 ప్రారంభమవుతుంది. ఆ తేదీ మర్నాడు అనగా 27వ మధ్యాహ్నం 2:19 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో 26 ఆగస్టు కృష్ణ జన్మాష్టమి ఉపవాసం చేయాలి భక్తులు. ఆ శ్రీకృష్ణుడి జన్మాష్టమి ప్రాముఖ్యత ఇలా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని బాలరూపాన్ని జన్మాష్టమి రోజున పూజించుకోవాలి. దేవాలయాల్లో వివిధ ప్రదేశాలలో కీర్తనలు భజనలు కూడా నిర్వహించాలి. రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండి ఆ స్వామివారికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఆ తరువాత మర్నాడు ఉదయం నుంచి నందమహోత్సవాన్ని జరుపుకోవాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఆ శ్రీకృష్ణుని లడ్డూ గోపాల రూపాన్ని లేదా బాలగోపాల రూపాన్ని పూజించడం వల్ల ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరి 7 జన్మాల పాపాల నుంచి కూడా విముక్తులవుతారు. ఈ రోజున ఆ శ్రీకృష్ణుని భక్తులు రోజంతా ఉపవాసం చేసి రాత్రి సమయంలో ఆ శ్రీకృష్ణుని పూజించాలి. ఆ స్వామికి పసుపు, పెరుగు, నెయ్యి, గంగాజలం మొదలైన వాటితో అభిషేకం చేయించి ఆ తర్వాత చందనం పూయాలి. భక్తి పారవశంతో భజనలు కీర్తనలు ఆలపించాలి. అనంతరం దగ్గరలోని ఆ శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్ళి ఆయనను దర్శించుకోవాలి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని మదురై, బృందావన ప్రదేశాలలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు తమ ఇళ్లలో హరే కృష్ణ 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 హరే హరే అని జపిస్తారు. ఈ జన్మాష్టమి పండుగ తర్వాత మరుసటి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వైష్ణవ శైవ సమాజాల్లో జన్మాష్టమి ఆ వైష్ణవులు
ఆ శ్రీకృష్ణుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటారు భక్తులు. ఓం కృష్ణాయ నమః, ఓం దేవకీ నందాయ విద్మహే వాసుదేవాయ విద్మహే తన్నో కృష్ణో ప్రచోదయాత్, ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం గోకులనాథాయ నమః. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుడిని ఎవరైతే పూజిస్తారో సర్వదా ఆ శ్రీకృష్ణుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెట్టాలి. పలు రకాల పూలతో అందంగా అలంకరించిన ఊయలలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి రకరకాల పాటలు పాడుతూ కీర్తనలతో భజనలు చేయాలి. ఆ శ్రీకృష్ణుని పూజలో ముందుగా పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో పూజకు ఉపయోగించే పటములకు ఆ పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో అలంకరించి పూజ గదిలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, తులసీమాల, సన్నజాజులతో మాల తయారు చేసుకొని నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. దీపారాధన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. ఒక కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి 5 దూది వత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు ఆవినేతితో హారతి సిద్ధం చేసుకోవాలి. నుదుటున సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పక జపించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం దక్కుతుంది. కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం కూడా దక్కుతుందని బ్రహ్మాండ పురాణం మనకు చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి. హిందూ పురాణాలలో ఆ శ్రీకృష్ణుడికి ఉన్న ప్రత్యేకత వేరు. తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటారు భక్తులు. కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసి నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా ఆ తులసీమాలతో అలంకరించమని సూచిస్తారు. ఆ శ్రీకృష్ణుడికి పొన్న చెట్టుతోనూ అనుబంధం కలిగి ఉంది. ఆ పొన్న పూలతో ఆ శ్రీకృష్ణుడిని పూజిస్తే చాలా మంచిదని, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే జరుగుతుంది. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ఎంతో ముఖ్యం.
ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్తమానమగుచు తన లీలా వినోదాలతో బాల్యం నుండే అడుగడుగున భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నెముద్దలు దొంగిలిస్తూ వెన్నె దొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నెముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని ఒక దేవరహస్యం కలిగి ఉంది. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతారు. పెరుగును మదించగా కానీ వెన్న లభ్యం కాదు. ఆ తెల్లని వెన్నను తాను తింటూ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా మనం భావించాలి. అలాగే మరో చిన్నారి చేష్టలతో మరో సందేశాన్ని కూడా అందించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను ఆ యమునా నదిలో నుండి తీసుకొని వెళుతూ ఉంటే రాళ్లను విసిరి ఆ కుండలకు చిల్లు పెట్టేవాడు. అలా ఆ కుండ మానవ శరీరం అనుకోవాలని, ఆ కుండలోని నీరు అహంకారం, ఆ అహంకారం కారిపోతే గాని జీవికి ముక్తి లభించదని ఇలా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ వచ్చాడు. ఇక తన చిన్నతనం నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామంలో అర్జునుడికి రథసారథి అయి అర్జున్లో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు తన విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా ఆ కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు 1000 తలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యం కాదని చెప్పగా అంతటి శ్రీకృష్ణ భగవానుణ్ణి జ్ఞానబోధతో అందించిన గీతామృతం మనకు ఆదర్శప్రాయంగా తీసుకోవాలి.